చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కోడిమ్యాల మండలాల పలు గ్రామాల్లో ఇటీవల అరుదైన జాతి పాము సుత్తి తలపాము దర్శనమిచ్చి స్థానికుల్లో భయాందోళన కలిగిస్తోంది. సామాన్యంగా హమర్ హెడ్ వామ్గా పిలిచే ఈ జీవి తల ఆకారం మేకులు కొట్టే సుత్తిని తలపించడం వల్లనే ఈ పేరొచ్చింది. గ్రామాల్లో ఇళ్ల వద్ద, తోటల సమీపంలో ఈ పాములు తరచుగా కనిపిస్తూ ఉండటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం ఇలాంటి జీవిని మొదటిసారి చూస్తున్నామని, ఇది విషపూరితమని అనుమానిస్తున్నామని తెలిపారు. విజ్ఞానపరంగా చూస్తే సుత్తి తలపాము వానపాములను వేటాడి వాటిపై ద్రావణాన్ని విడుదల చేస్తుంది. ఆ ద్రావణం వానపామును కరిగించి ఆహారంగా మింగేస్తుంది. పర్యావరణ నిపుణుల ప్రకారం ఈ జీవి నేలలోని జీవచక్రాన్ని భంగం చేస్తుంది. వానపాములు, భూమి చీమలు నేలలో గాలి ప్రసరణకు, పోషక పదార్థాల చలనం కోసం కీలక పాత్ర పోషిస్తాయి. అవి నశించటం వల్ల నేల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.